నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా తిరుమల పవిత్రతకు భంగం కలిగించే విషయంలో వారు తగ్గేదేలే అన్నట్టుగా తమ అరాచకత్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రక్షాళన తిరుమల నుంచే ఆరంభించాలని సంకల్పించిన చంద్రబాబు నాయుడు తిరుమలలో పవిత్రత, భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు పలు చర్యలు తీసుకున్నారు. అన్నప్రసాదం నాణ్యత పెంచడంతో పాటు అదనంగా మరో అదనపు చేర్చారు. కొండపై పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచారు. భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచారు. శ్రీవారి దర్శనం కోసం క్లూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు నిర్దిష్ట సమయాలలో ప్రసాదాల వితరణ, జల ప్రసాద వితరణ పునరుద్ధరించారు. అయితే భక్తుల ముసుగులో తిరుమల కొండపైకి వచ్చిన వైసీపీలు ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తిరుమల నిబంధనలను వైసీపీలు యథేచ్ఛగా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురు నుంచి మొదలు పెడితే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, నారాయణ స్వామి ఇలా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత కూడా కొండపై అరాచకంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ నేతల జాబితా కొండవీటి చాంతాడు కంటే పొడవుగానే ఉంటుంది. ఇక తాజాగా వైసీపీ నాయకులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు వంశీనాథ్ రెడ్డి కూడా ఆ జాబితాలోనే చేరారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన శ్రీవారి దర్శనం కోసం గురువారం కొండపైకి వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపలే ప్రైవేట్ ఫోటోగ్రాఫర్లతో ఫోటోషూట్ చేయించుకున్నారు. తిరుమల నిబంధనలను ఇసుమంతైనా పాటించకుండా ఆయన నిర్వహించి ఫోటోషూట్ కు అభ్యంతరం చెప్పిన వారిపైన, ఆ దృశ్యాలను చిత్రీకరించిన విలేకరులపైన దాడికి పాల్పడినంత పని చేశారు. నా ఇష్టం, ఫోటోషూట్ చేసుకుంటా, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వీరంగం చేశారు. వంశీనాథ్ రెడ్డి తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కొండపై విజిలెన్స్ అధికారులు ఉన్నారా? ఉంటే ఇంత అరాచకం జరుగుతుంటే వారేం చేస్తున్నారని నిలదీస్తున్నారు. నిబంధనలను తొంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వంశీనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.